ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ప్రభాస్ సార్ కూడా కొండెక్కిన తర్వాత కిందకు వచ్చేసరికి నిన్ను షూట్ చేసినప్పుడు ప్రభాస్ సార్ వచ్చారనమాట. సో వచ్చి నేను కొండెక్కుతుంటుంటే వెనక్కి తిరిగి చూశాను. ఫస్ట్ పీటర్ హైన్ మాస్టర్ 3 times ఎక్కాలి అన్నారు. 2 times ఆయన నాతో పాటు ఎక్కారు. థర్డ్ టైం ఏం చెప్పారు, నువ్వు ఎక్కుతా ఉండు, నేను వెనకాల వస్తాను, ఏదైనా జాగ్రత్త పట్టుకుంటా అన్న. సగం కొండ ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. కొండ కింద ఎక్కడో ఉన్నారు. కింద ఆ రోప్లు అవన్నీ ఉన్నాయి, కట్టారు, ఓకే. కానీ ఆ కొండ పైకి వెళ్ళాక ఏం చేయాలో ఏం చెప్పలేదు. అసలు అక్కడ దాకా వెళ్తానో కూడా తెలియదు. వాళ్ళు పంపిస్తేనే కదా, రోప్తో లాగితేనే కదా వెళ్తాము. వెళ్ళాను. ఆ టైంలో కింద నుంచి ప్రభాస్ గారు వచ్చింది, ఆ వైట్ షర్ట్ వేసుకుని వచ్చారు. వైట్ షర్ట్, గ్రే ప్యాంట్. అలా చూశాను అనమాట. అక్కడి నుంచి జారిపో అని గట్టిగా అరిశారు అనమాట రాజమౌళి సార్. అక్కడి నుంచి స్లైడ్ అయిపోయినట్టు. స్లైడ్ అయిపోయి టీం అంతా ఏంటి నన్ను పరిచయం చేద్దామని చెప్పి మా మదర్కి వెళ్ళి చెప్పారండి, సాత్విక్ వస్తే సార్ దగ్గర రమ్మనండి అని చెప్పి. సో అవన్నీ పట్టించుకోవడం లేదు. కింద దిగాను, పరిగెత్తుకుంటే వచ్చేసాను అన్నమాట. చూసిన దగ్గరికి నీకు భలే ధైర్యం ఉంది డార్లింగ్, నాకే కొంచెం భయం వేసింది, బాగానే ఎక్కేసేవాళ్ళే నువ్వు అన్నారు. అనేసరికి థ్యాంక్స్ డార్లింగ్ అన్నాను. ఓ నువ్వు డార్లింగ్ అంటావా అంటే మిమ్మల్ని అంటాను డార్లింగ్ అని అన్నాను. థ్యాంక్ యూ బాగా చేసావు, అయినా కూడా కీప్ ఇట్ అప్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. సో బిగ్గెస్ట్ స్టార్స్ని చూసినప్పుడు చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమేమో, వెళ్ళినా మాట్లాడకూడదేమో అనుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడతారు. వాళ్ళే చాలా స్వీట్ ఉంటారు. వాళ్ళకి టైం ఉంటే, లైక్ వాళ్ళకి కొంచెం బిజీ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కూడా మనకి అది తెలిసి ఉండాలి, లైక్ వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయకూడదు అనేది. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న దాంట్లోనే.